పెట్టాం, ఆయన రెస్పాండ్ అవ్వమన్నాం, లేదా కోర్టుకి వెళ్తానని చెప్పాను. నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యి దాడులు చేయిస్తావా, లాఠీ చార్జీలు చేయిస్తావా రాజమండ్రిలో? నేను అక్కడ ఉంటుండగా ఆ శవాన్ని చూశాను. ప్రతాప్ సిన్హా నా మిత్రుడికి పైకి పిలిచినంత వరకు ఆయన రానివ్వల, శవం చూడ్డానికి 3-4 చూడనివ్వల, ప్రేయర్ చేయనివ్వల. 1000 మంది 5 నిమిషాలు మేము శవాన్ని చూస్తామండి అని ఆత్మీయ కుటుంబం అడిగితే నేను బాధ్యత తీసుకుంటాను, మీరు కిందన పెట్టండి, పోలీసులు చుట్టూ పెడదాం, పైన ఉన్న వారందరూ 5 నిమిషాల్లో ఆయనకు నివాళులు అర్పిస్తారు. ఎందుకంటే రాజమండ్రిలో 1000 మంది ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారని మీ ఏఎస్పీని, మీ డిఎస్పీని గంట నిలబడి నేను ఎంతో మంచిగా మర్యాదగా మాట్లాడితే 1 నిమిషం ఎవరిని చూడనీయకుండా లాఠీ చార్జీలు చేసి అవన్నీ విజువల్స్ లేవా ఎత్తుకెళ్ళిపోయారు. మళ్ళీ ఏమనంటే 70% పాస్టర్లు. ఎవడు ఆ పాస్టరు? వాడి పేరు చెప్పండి. ఎవడు మీకు సపోర్ట్ ఇస్తున్నాడు? 70% అంటే 5000 మంది పాస్టర్లో 3500 మంది మీకు మద్దతు ఇచ్చారా? పోస్ట్ మార్టం అవ్వకుండా, రిపోర్ట్ చేయకుండా తీసుకెళ్ళిపోమని ఒక్కరు ఇవ్వలేదు. ఎవడో ఒక క్రిస్టియన్ అట, వాడు యూజ్లెస్ ఇడియట్, రిటైర్డ్ సిఐ అట, వాడిని తిట్టి నేను తోయించా. వాడిని మీరు పావుగా పెట్టుకొని ఇలాంటి అవినీతి మాట్లాడకండి. మిస్టర్ ఎస్పీ, రిటైర్డ్ డీజీపీ, దేశంలో నెంబర్ 1 హెచ్టి సాంగ్లియానా నా చీఫ్ ఆఫ్ సెక్యూరిటీ కర్ణాటక, ఇప్పుడు నా ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ కర్ణాటకకి. ఈ మధ్య కర్ణాటక ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి నాకు మద్దతు ఇచ్చిన ఆయన ఫార్మర్ ఎంపీ బీజేపీ అద్వానీకి చెప్పి టికెట్ ఇప్పించా. నా చీఫ్ సెక్రటరీ దానమయ్య రోసయ్యలు, నా బోర్డు మెంబర్స్ ప్రజాశాంతి పార్టీలో 120 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ప్రొఫెసర్స్, డాక్టర్స్ నా ప్రజాశాంతి పార్టీలో టీం మెంబర్స్. 600 మంది గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ దేవగౌడ నా సపోర్టర్. ఏమనుకుంటున్నారు మీరు? మమ్మల్ని నన్ను మోసం చేస్తారా? నన్ను అడ్డుకుంటారా? పోస్ట్ మార్టం రిలీజ్ ఇప్పుడు వరకు చేయరా? ఇదంతా ఇట్ ఈస్ బ్రింగింగ్ బ్యాడ్ నేమ్ టు మై గుడ్ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు. ఫర్ 30-40 years ఐ లవ్ హిమ్, ఐ ప్రే ఫర్ హిమ్, ఐ సపోర్ట్ హిమ్. కానీ లోకేష్ అంటాడు, నేను సంతాపం ప్రకటిస్తున్నాను. లోకేష్, మాకు సంతాపం వద్దు, సత్యం కావాలి. అది పాయింట్ నెంబర్ 7. ఈ 7 ప్రశ్నలకి. అలాగే ఈ ప్రమాద స్థలాన్ని ఒక యాక్సిడెంట్ లాగా మార్పు చేసి ఉంచారా? 8. ఆయన శరీరంపై ఉన్న గాయాలు ఒక స్కిడ్ యాక్సిడెంట్కు తగినవా, లేక మరే ఇతర కారణాలతో ఉన్నాయా? 9. బైక్ రోడ్డు మీద పడకుండా ఆయన శరీరం దాని పక్కనే ఎందుకు పడి ఉంది? శరీరం కిందని, బైక్ పైని. ఈ 10 ప్రశ్నలు. దర్యాప్తుపై అనుమానాలు. పోలీస్ అధికారులు ఈ కేసులో హత్య అనే కోణాన్ని పూర్తిగా పరిశీలించారా? 11. ఘటనా స్థలంలో ఎలాంటి సాక్ష్యాలు పోయాయి లేదా మార్పు చేయబడ్డాయా? 12. పోస్ట్ మార్టం రిపోర్ట్లో అసలు మరణానికి గల కారణం ఏమిటి? ఎందుకు మీరు వెంటనే రిలీజ్ చేయలేదు? 13. ఆయన శరీరంలో ఏదైనా విష పదార్థం కనుగొనబడిందా? 14. ఆయన చనిపోవడానికి ముందుగా ఎవరైనా ఫోన్ కాల్స్ లేదా మెసేజెస్ పంపించారు కదా, ఎవరికి? ఇంతవరకు దాన్ని మీరు రిలీజ్ చేశారా? సెక్యూర్ చేశారా? 16. చనిపోవడానికి ముందు ఎవరైనా బెదిరింపులు ఇచ్చారు? సాక్ష్యాలు ఉన్నాయి. వారిని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? వారిని మీరు ప్రశ్నించారా? 17. ఇటీవల కాలంలో ఆయనకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఆ రాధామోహన్ ఆయన మాట్లాడి నీ శత్రువులు మాటలు కావా? ఇంకొక ఆయన నీ నాలుగు కోసేస్తాను, నీ గుడ్లు పీకేస్తానన్నాడు. January 31 అది ఆయన ప్రవీణ్ పగడాలే పోస్ట్లో పెట్టాడు. 18. ఆయన పిఏ ప్రవీణ్ పిఏ ఒక వైసీపీ జగన్మోహన్ రెడ్డి సంస్థలో మద్దతు ఇస్తుంది.
అక్కడ రాజమండ్రిలో చాలా ప్రామినెంట్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఆయనకు మద్దతు ఇస్తుంది. ఆ కోణంలో మీరు విచారణ జరిపించారా? 19 ఆయన మతపరంగా లేదా రాజకీయ పరంగా ఏమైనా వివాదాల్లో ఉన్నారు. మీకు తెలియకపోతే నేనే చెప్తా. రాజకీయాల్లో వివాదంలో లేరు. క్రిస్టియన్ ఛానల్స్లో ఆయన చేసిన డిబేట్లు, ఆయన ఎవరో నాకు తెలియదు. 3 రోజుల క్రిందట ఆయన పేరు నేను లైఫ్లో వినలా. అందుకే నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ క్రిస్టియన్స్ తరపుని, పబ్లిక్ తరపుని, పీస్ లవింగ్ హిందూస్ తరపుని నేను ఫైల్ చేస్తున్నాను. సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన చేసిన డిబేట్లు అనేక ప్రశ్నలు ఆయన ఎత్తారు హిందూ దైవాల మీద. నేను అలా డిబేట్ చేయను. నేను రాముణ్ణి కానీ కృష్ణుణ్ణి కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు పెట్టి ప్రత్యేక హోదా ఇస్తానన్నారు చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ. తెస్తానన్నారు వీళ్ళు, ఇస్తానన్నారు వాళ్ళు. ఇవ్వలేదు అని దైవ సాక్ష్యంగా నేను ప్రశ్నించేనే తప్ప ఎప్పుడు ఇతర దేవతల్ని దూషించొద్దని బైబిల్లో ఉంది. అది క్రైస్తవ పాస్టర్లందరికీ ఇప్పుడు మీడియా ద్వారా చెప్తున్నాను. రాముడు కరోనా పీడ అనుభవేసరికి కత్తి మహేష్ని అంజనీ కుమార్ యాదవ్ గారు మాట్లాడగానే నేను అరెస్ట్ చేయండి అన్నాను. పోలీసులు అరెస్ట్ చేశారు. నేను అరెస్ట్ చేయించా. నేను మీడియాలో ఖండించా. కత్తి మహేష్ నన్ను క్షమాపణ అడగడానికి వస్తే నువ్వు బాహ్యంగా క్షమాపణ చెప్పని అద్దంకి దయాకరు, ఆయన ఇంకొకరు ఎవరు మాదిగ లీడరు మందకృష్ణ మాదిగి, అశోక హోటల్ నా ప్రెసిడెన్షియల్ స్వీట్కి వస్తే వాళ్ళతో నేను వారు ఉంటూనే అద్దంకి దయాకర్ బ్రతుకున్నాడు, మందకృష్ణ మాదిగ బ్రతుకున్నాడు. ఖండించాను. ఎవరిని? కత్తి మహేష్ని. హిందువుల మధ్య నువ్వు ఎందుకు చిచ్చు పెడుతున్నావు? హిందూ దైవాల్ని దేవతల్ని ఎందుకు దూషిస్తున్నావు? దేవుడు నిన్ను శపిస్తాడు అన్న నేను కేఏ పాల్ గారిని ఒక్క హిందువేనా ప్రశ్నిస్తారా? ప్రశ్నించరు. ఎందుకు? జగద్గురు హిందువులకు 100 కోట్ల హైందవులకు జగద్గురు. అక్కడ ఫోటో చూడండి. ఇదే ఆఫీస్కి, ఇదే చారిటీ సిటీకి 70 సంవత్సరాలు జగద్గురు 2022లోనే చనిపోయారు. నా ఆశీస్సులకు నాకు మద్దతు ఇవ్వడానికి 4 పీఠాల్లో 2 పీఠాల అధిపతి. లైవ్లు ఇస్తున్న వాళ్ళందరూ దేవుడు దీవించుగాక. ఎడిట్ చేయకుండా ఇవన్నీ లైవ్లు పెట్టండి ప్రతి ఛానల్. ఎందుకు? ఈ రాష్ట్రాలు బాగుపడాలంటే ప్రవీణ్ పగడాల లాంటి మరొక హత్య జరగకూడదు. పవన్ కళ్యాణ్ స్పీచ్ మరొకసారి రెచ్చగొట్టినట్టు ఉండకూడదు. హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మధ్య శాంతి. 54 ముస్లిం కంట్రీస్ ప్రెసిడెంట్లు నన్ను పూజిస్తారు. ఎందుకు? అప్పుడు ఖురాన్ బరంగిని ఆపాను. అమెరికాతో యుద్ధం చేశాను. ఇరాక్, ఇరాన్, సిరియా, లిబియా, పాలస్టీన్ కొరకు అమెరికాతో క్రైస్తవ ప్రెసిడెంట్లతో బుక్ రాశాను. అల్ఖాయిడా విన్నింగ్, అమెరికా లూజింగ్ అని 300 పేజెస్. ముస్లింలకు అండగా నిలబడ్డాను, హిందువులకు అండగా నిలబడ్డాను. లడ్డు వివాదంలో సుప్రీంకోర్టుకి వెళ్ళాను. తిరుపతిని ఒక టెరిటరీ చేసియండి లేదా ఒక స్టేట్ చేసియండి. హిందూ ప్రీస్టులకి ఆ 1000 కోట్లు ఇచ్చేసేయండి, వాళ్ళు ఏమైనా చేసుకొని. పాస్టర్లకు చర్చిల మీద అధికారం ఇచ్చినట్టు, మహమ్మదీలకు మాస్కుల మీద అధికారం ఇచ్చినట్టు, హిందువులకు అన్ని టెంపుల్స్కి అధికారం ఇవ్వండి. రాజకీయ నాయకుల్ని దూరం పెట్టండి. లక్షల కోట్లు హిందూ తిరుపతి ఆస్తుల్ని కాపాడండి. క్రైస్తవ చర్చి ఆస్తుల్ని కాపాడండి. ఇంకా ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఇప్పటికి 18 అడిగాను. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన కుటుంబ సభ్యులకు చెప్పారు కదా, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు కదా.